కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పట్టవల గ్రామంలో ఎస్సీ కాలనీ ప్రజలకు చెందిన శ్మశాన వాటిక స్థలం ఆక్రమణకు గురికావడం, వర్షపు నీరు వెళ్లే కాలువలను పూడ్చివేయడంపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం అధ్యక్షుడు టేకుమూడి ఈశ్వరరావు ఆధ్వర్యంలో గ్రామ పెద్దలు, బాధితులు తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన శ్మశాన వాటిక భూమిని కొందరు వ్యక్తులు ఆక్రమించుకున్నారని గ్రామస్తులు ఆరోపించారు. దీనితో పాటు వర్షం పడినప్పుడు గ్రామంలో నీరు బయటకు వెళ్లకుండా అడ్డుపడేలా సాధనాల రాణి అనే వ్యక్తి కాల్వ తూములను కాంక్రీటుతో పూడ్చివేస్తున్నారని వారు పేర్కొన్నారు. దీనివలన వర్షపు నీరు గ్రామంలోనే నిలిచిపోయి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యల పరిష్కారం కోరుతూ తహసీల్దార్కు గ్రామస్తులు వినతి పత్రాన్ని అందజేశారు. ఆక్రమణకు గురైన శ్మశాన వాటిక భూమిని వెంటనే అధికారులు సర్వే చేయించి హద్దులు నిర్ణయించాలని, ఆ స్థలాన్ని తిరిగి గ్రామస్తులకు అప్పగించాలన్నారు. పూడ్చివేసిన కాలువ తూములను తొలగించి వర్షపు నీరు సాఫీగా బయటకు వెళ్లేలా శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. కాలువలను పూడ్చివేసిన వ్యక్తిపై చట్టపరంగా తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో పటవల గ్రామానికి చెందిన పలువురు పెద్దలు, ఎస్సీ కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తాళ్లరేవు మండలం పటవల గ్రామానికి చెందినటువంటి ఎస్సీ ప్రజలు వాళ్ళ యొక్క శ్మశానం ఆక్రమణకు గురైందని, దాన్ని సర్వే చేయించాలని, అదేవిధంగా వాళ్ళ గ్రామాన్ని ఆనుకున్నటువంటి డ్రైనేజీని అనాధికారికంగా మూసివేసినటువంటి వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని ధర్నా చేసి గౌరవ తహసీల్దార్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు పటవల గ్రామంలో 254/16 సర్వే నంబర్లో సుమారు 5 ఎకరాల శ్మశాన భూమి ఉంది. ఆ శ్మశాన భూమిని ఆ పక్కనే ఉన్నటువంటి సాధనాల రాణి అనే ఆమె ఆక్రమించి అనుభవిస్తూ ఉంది. అంతేకాకుండా ఆ గ్రామాన్ని అనుకున్నటువంటి ఈ యొక్క డ్రైన్ని ఆమె అనాధికారికంగా మూసివేసి గ్రామ ప్రజలకు మురుగునీరు దిక్కుండా ఇబ్బందులు పెడుతూ ఉండడమే కాకుండా ఆ గ్రామ యువకులపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నటువంటి సందర్భం ఈరోజు గ్రామస్తులు చెబుతూ ఉన్నారు. కాబట్టి తహసీల్దార్ గారు వెంటనే స్పందించి ఆ యొక్క సర్వేను పూర్తి చేయించి వాళ్ళ స్థలాన్ని అప్పగించాలని, ఈ 2 విషయాల్లోనూ కూడా ఆ సాధనాలు రాని అని ఆవిడ ప్రవర్తిస్తున్నటువంటి తీరుపై విచారణ చేసి ఖచ్చితంగా ఆవిడ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి గ్రామ ప్రజలు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. వారికి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం తరపున మేము పూర్తి మద్దతుని తెలియజేస్తూ ఈ సమస్యను త్వరగా పరిష్కరించాలని మరోసారి అధికారులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.